గైస్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో భైరత్ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో భైరత్ అనగాలేమో తన చిన్నప్పుడే జైలుకి వెళ్ళి 21 సంవత్సరాలు జైల్లోనే ఉండి అక్కడ బాగా కష్టపడి చదువుకొని ఒక లాయర్ అవుతాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఈ భైరత్ అనగల్ లాయర్ అయిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి తన విలేజ్ రోనాపూర్ కోసం ఏం చేశాడు, అసలు ఈ రోనాపూర్ విలేజ్ పడుతున్న కష్టాలు ఏంటి, అండ్ ఈ భైరత్ అనగల్ ఒక లాయర్ నుంచి ఒక గ్యాంగ్స్టార్గా ఎలా మారుతాడు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో భైరత్ అనగల్ అనే క్యారెక్టర్లో మన శివరాజ్ కుమార్ గారు తన మాస్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్తో చించి పడేశారనే చెప్పాలండి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. అలాగే ఇందులో మైనింగ్ మాఫియా గురించి మన శివరాజ్ కుమార్ గారు కోర్టులో వాదించే సీన్ ఒకటి, అండ్ మన శివరాజ్ కుమార్ గారు చిన్నప్పటి సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. దీనికి తోడు ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయిందండి. లాస్ట్గా ఏంటంటే ఇందులో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా డీసెంట్గానే ఉన్నాయి. అండ్ ఈ మూవీకి మన రవి బస్రూర్ గారు ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుందన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్టోరీ రొటీన్గా ఉండడం వల్ల మూవీ మొత్తం కూడా బాగా ప్రిడిక్టబుల్గా రన్ అవుతుందన్నమాట. అలాగే ఇందులో రుక్మిణి వాసంత్ లాంటి మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదనే చెప్పాలండి. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీ సెకండ్ హాఫ్లో రిపీటెడ్ సీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ సెకండ్ హాఫ్ అయితే అంత ఎంగేజింగ్గా ఏం లేదన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ భైరత్ అనగల్ మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే మూవీ అయితే పర్లేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.